కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడు జరగని సంఘటనలు జరిగాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవనేని అవినాష్ అన్నారు. మంత్రుల దగ్గర నుండి ఎంపీలు ఎమ్మెల్యేలు నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. దేవాలయాలకు చెందినటువంటి 40 ఎకరాల భూమిని కూడా కబ్జా చేశారని మండిపడ్డారు. ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టినటువంటి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అన్ని దోచుకుంటున్నారని ఇక అవినాష్ ఆరోపించారు. వారం రోజులుగా మీరు అందరు గారు చూస్తూనే ఉంటారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, మచిలీపట్నానికి సంబంధించిన, గొరుగుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా 40 ఎకరాలు గొల్లపూడి ప్రాంతంలో ఉంది. ఈ పార్లమెంట్లో ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఉపేంద్ర గారు కానివ్వండి, విద్య గారు కానివ్వండి, వడ్డే సోమేశ్వరరావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత కేశినేని నాని గారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు. కానీ ఏ రోజు కూడా దేవాదాయ భూముల మీద కానివ్వండి, ప్రభుత్వ భూముల మీద కానివ్వండి, లేకపోతే డబ్బులు సంపాదించుకున్నాం, పదవిని అద్దం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాం అని చెప్పని ఏ ఒక ఎంపీ గారు ఆలోచించడం. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలు నేనేదో తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టాను, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా నేను వసూలు చేసుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఫ్లైయాజ్ దగ్గర నుంచి చివరికి దేవుడి భూములు గర కాజేసే విధంగా ఈరోజు ఎంపీ కానివ్వండి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి,